The FON, that is Fundamental of Nursing. In this we are going to discuss about the unit 4, that is hygiene. So hygiene is very important for individual to maintain the healthy life. So there is in the previous class we have seen about the care of eyes. So now we are going to discuss about the care of ears. So today topic is care of ears. So how the care we should take for the ears, and now we will going to discuss. So that is the care of ears. అంటే కేర్ ఆఫ్ ఇయర్స్ కూడా ఒక హైజీనిక్లో ఒక ఇంపార్టెంట్ అనమాట. హైజీన్లో ఈ కేర్ ఆఫ్ ఇయర్స్ కూడా ఒక అంటే ఇయర్స్కి సంబంధించి మనం కేర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ విధమైన కేర్ తీసుకోవాలో చూద్దాం. సో దట్ ఈస్ put some wax clear oils and wait for couple of days and remove the wax by the muslin cloth. So the చెవి లోపల వ్యాక్స్ అనేది ఉంటుంది, అంటే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా చెవి లోపల. సో అది లోపల ఉండిపోవడం వల్ల చెవిటిదనం అనేది వస్తుంది, అదేవిధంగా ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. సో దాన్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి. సో ఒకవేళ వ్యాక్స్ చాలా రోజుల నుంచి చెవిలో ఉండి తీయలేకపోయినట్లయితే మనం కొంచెం ఆయిల్ మనం చెవిలో వేయడం వల్ల ఏమవుతుంది, చెవిలో వేసిన తర్వాత చాలా రోజులకి ఒక 3-4 డేస్ వరకు మనం వెయిట్ చేసి అంటే అది మెత్తబడడం వల్ల ఈజీగా రిమూవ్ చేయవచ్చు. కాబట్టి ఆయిల్ అనేది చెవిలో వేసి ఒక కపుల్ ఆఫ్ డేస్ వెయిట్ చేసిన తర్వాత మనం ఒక క్లాత్ లేకపోతే మస్లిన్ క్లాత్, అంటే అది కాటన్ క్లాత్ విధంగా ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది అనమాట. సో స్మూత్గా ఉండి అది కాటన్ క్లాత్. సో కాటన్ క్లాత్ని ఉపయోగించి మనం చెవిలో ఉండే వ్యాక్స్ని రిమూవ్ చేయాలి. సో దట్ ఈస్ ద మస్లిన్ క్లాత్. సో పుట్ సమ్ వ్యాక్స్ క్లియర్ ఆయిల్ and wait for couple of days and remove the wax by the muslin cloth. So the cloth will be like a cotton cloth, and by this cloth we should cloth we should remove the wax from the ear. So the next one, if the wax is not removed, and consult a physician. So after so many days and the wax become and we cannot remove by the any cloth or any, so we can go for the physician. సో ఒకవేళ చెవిలో ఉండే వ్యాక్స్ రిమూవ్ చేయనట్లయితే, రిమూవ్ చేయడానికి వీలు కానట్లయితే అప్పుడు మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనం వ్యాక్స్ అనేది తీయించుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్, putting the hard instruments can damage the ear drum. So there is if you are using the any hard materials, అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ అంటే పినిస్లు కానీ అలాంటివి పెన్సిల్స్ కానీ మనం చెవి లోపల పెట్టి వ్యాక్స్ని రిమూవ్ చేసినట్లయితే ఇయర్ డ్రమ్ అంటే చెవి లోపల ఉండే కర్ణబెరి ఏదైతే ఉంటుందో దానికి డ్యామేజ్ అవుతుంది. సో మనం అలాంటి హార్డ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేయకుండా స్మూత్ మెటీరియల్స్ని ఉపయోగించి చెవిలో ఉండే వ్యాక్స్ని రిమూవ్ చేయాలి. సో ఒకవేళ రిమూవ్ చేయడానికి సాధ్యం కానట్లయితే మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. సో ద నెక్స్ట్ వన్, with sinusitis and the chronic cold can block the eustachian tube with infection. సో ఒకవేళ పేషెంట్కి సైనసైటిస్ ఉన్నట్లయితే, సైనసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది సైనస్. సో ఒకవేళ పేషెంట్కి సైనసైటిస్ ఉన్నట్లయితే, ఇంకా క్రోనిక్ కోల్డ్ ఉన్నట్లయితే అంటే పేషెంట్కి సివియర్గా కోల్డ్ ఉన్నట్లయితే ఏమవుతుంది, సైనసైటిస్ అనేది ఉంటుంది. సో because of chronic cold and sinusitis, it can be block the eustachian tube. సో సైనసైటిస్ కానీ పేషెంట్కి క్రోనిక్ కోల్డ్ ఉన్నట్లయితే చెవి లోపల ఉండే యూస్టాచియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అవుతుంది. సో కోల్డ్ వల్ల చెవి లోపల ఉండే యూస్టాచియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అవుతుంది. సో యూస్టాచియన్ ట్యూబ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఫారింక్స్ నుంచి మిడిల్ ఇయర్ వరకు ఉంటుంది. సో యూస్టాచియన్ ట్యూబ్ ఇట్ కెన్ బి లీడింగ్ ఫ్రమ్ ద మిడిల్ ఇయర్ టు ద ఫారింక్స్. సో ఫారింక్స్ అనేది ఈ గొంతు అనమాట. సో ఫారింక్స్ అనేది ఈసోఫాగస్కి ట్రకియా పైన ఉంటుంది. అదేవిధంగా ఈ నోటి యొక్క వెనుక భాగంలో ఇంకా ముక్కు యొక్క వెనుక భాగంలో ఫారింక్స్ అనేది ఉంటుంది. సో యూస్టాచియన్ ట్యూబ్ అనేది ఫారింక్స్ నుంచి ఈ చెవి యొక్క మధ్య పొర వరకు ఉంటుంది. సో ఒకవేళ మనకు సివియర్గా కోల్డ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ట్యూబ్ అనేది బ్లాక్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఇమీడియట్లీ
we can treat for the sinusitis and the cold. సో మనం యూస్టాచియన్ ట్యూబ్లో ఉన్న బ్లాక్ని తొలగించాలంటే ఫస్ట్ మనం సైనసైటిస్కి కోల్డ్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం బ్లాక్ని తగ్గించవచ్చు. సో next one, if an insect enter into the ear, then little warm oil needs to be poured into the ear which may be ఫ్లోటింగ్ అవుట్. సో ఒకవేళ మన చెవి లోపలికి ఏదైనా ఇన్సెక్ట్స్ అంటే పురుగులు కానీ చీమలు కానీ చిన్న చిన్నవి ఏవైనా ఇన్సెక్ట్స్ ఉన్నట్లయితే చెవి లోపలికి వెళ్ళినట్లయితే మనం ఒక వామ్ ఆయిల్ అంటే ఆయిల్ని కొంచెం గోరువెచ్చగా వేడి చేసి చెవిలో వేయడం వల్ల ఆ కీటకం అనేది పైన తేలుతూ వస్తూ బయటికి వచ్చేస్తుంది. కాబట్టి వామ్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. సో ఇఫ్ ఇన్సెక్ట్ కెన్ బి ఎంటర్ ఇన్ టు ద ఇయర్ అండ్ వీ షుడ్ యూజ్ ద వామ్ ఆయిల్ బై దిస్ అండ్ ఇట్ కెన్ బి ఫ్లోటింగ్ అవుట్. సో దిస్ ఈస్ ద care of ears. So the next we will discuss about the care of hands. So the care of hands is very important. So it is also one of the hygiene in the personal hygiene. So care of hands అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం తినడానికి ముందు కానీ తిన్న తర్వాత కానీ టాయిలెట్కి వెళ్ళిన తర్వాత కానీ సో హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హ్యాండ్ వాష్ చేయకపోయినట్లయితే హ్యాండ్స్కి ఏమైనా బ్యాక్టీరియాస్ అవి మన చేతులలో ఉండడం వల్ల అవి మన నోటి ద్వారా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది. కాబట్టి మనం హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద కేర్ ఆఫ్ హ్యాండ్స్. సో ద నెక్స్ట్ వన్ కేర్ ఆఫ్ నెయిల్స్. సో కేర్ ఆఫ్ నెయిల్స్ అనేది కూడా ఒక హైజీనే. సో కేర్ ఆఫ్ నెయిల్స్ అంటే గోర్ల లోపల మట్టి దుమ్ము అని చేరి సో మనం తినేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం నెయిల్స్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సో దట్ ఈస్ ద కేర్ ఆఫ్ నెయిల్స్. సో ద నెక్స్ట్ వన్ కేర్ ఆఫ్ ఫీట్. సో ఫీట్ కూడా అంటే పాదాలు కూడా మనం నీట్గా ఉంచుకోవాలి. సో దీనివల్ల కూడా మనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక హైజీన్ ప్రాక్టీస్. సో the toenails need more attention for the long time bedridden patients. సో toenails అంటే కాళ్ళకు ఉండే వేళ్ళ యొక్క గోర్లు. సో వాటిని నీట్గా ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దెర్ ఇస్ అటెన్షన్ ఫర్ ద లాంగ్ టైమ్ bedridden patients. సో bedridden patients అంటే చాలా రోజుల నుంచి బెడ్ పైన ఉన్న పేషెంట్స్కి సో అన్కాన్షియస్ పేషెంట్స్ ఉంటారు, అంటే కోమా ఉన్న పేషెంట్స్, స్పృహ లేకుండా చాలా రోజుల నుంచి బెడ్ పైన అదే విధంగా ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్కి ఈ టోనెయిల్స్ యొక్క శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. సో వాళ్ళు బెడ్ రిడన్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కాలి యొక్క గోర్లు అనేవి థిక్గా చాలా మందంగా అయ్యి తీయడానికి కూడా వీలు లేకుండా ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు పాదాలని మనం వాటర్లో ఒక 10 to 15 minutes ఉంచి నెయిల్స్ని కట్ చేయాలి. సో దట్స్ the toenails need more attention for the long time bedridden patient. సో bedridden patient ఎవరైతే బెడ్ పైన అన్కాన్షియస్ కానీ కోమా పేషెంట్స్ కానీ చాలా రోజుల నుంచి బెడ్ పైన ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఈ ఫీట్ కేర్ అనేది ఇవ్వాలి. సో ద నెక్స్ట్ వన్ స్పెషల్ కేర్ మస్ట్ బీ టేకెన్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ షూస్. సో షూస్ అనేది సెలెక్ట్ చేసేటప్పుడు స్పెషల్ అటెన్షన్ అనేది మెయింటైన్ చేయాలి. సో షూ అనేది టైట్గా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి షూ కొంచెం లూజ్గా ఉండే విధంగా కంఫర్టబుల్ ఉండే విధంగా మనం యూజ్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ సాక్స్ షుడ్ బి క్లీన్ అండ్ డ్రై. సో ద సాక్స్ అనేవి క్లీన్గా డ్రైగా ఉండాలి. సో మనకు ఎక్కువ రోజులు సాక్స్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే చెమట వల్ల స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి సాక్స్ అనేవి ఎప్పటికప్పుడు క్లీన్గా డ్రైగా ఉండాలి. సో ద నెక్స్ట్ వన్ కట్స్ అండ్ బ్రూసెస్ షుడ్ బి ట్రీటెడ్ విత్ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్. సో కట్స్ అండ్ బ్రూసెస్. సో కట్స్ అంటే ఏదైనా కాలికి గాయమైనప్పుడు కానీ, బ్రూసెస్ అంటే దెర్ ఈస్ ఏ బ్లీడింగ్ అండర్ ద స్కిన్. సో ఏదైనా బ్లీడింగ్ అయినప్పుడు కూడా వాటి వల్ల ఏమవుతుంది తొందరగా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. కాబట్టి అలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ముందుగానే యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ అనేవి యూజ్ చేయాలి. సో ద కట్స్ అండ్ బ్రూసెస్ షుడ్ బి treated with antiseptic ointment. So the bruises means there is a bleeding under the skin. Next one, some people suffer from excessive perspiration called hyperhidrosis. So hyperhidrosis అంటే
ఈ చాలామందికి కాళ్ళలో చెమట అనేది వస్తుంది. సో దాన్ని హైపర్ హైడ్రోసిస్ అని అంటారు. సో ఇట్ కెన్ బి ప్రివెంట్ బై వేరింగ్ ఎయిర్ శాండిల్స్. సో మనం షూస్ వేసుకున్నట్లయితే ఇంకా చెమట ఎక్కువగా వచ్చి అందులో స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్కువగా చెమట వచ్చే వాళ్ళు ఏమవుతుందంటే శాండిల్స్ అంటే స్లిప్పర్స్, అంటే గాలి తగిలే విధంగా స్లిప్పర్స్ కానీ శాండిల్స్ కానీ అలాంటివి వేసుకోవాలి. సో షూస్ వేసుకున్నట్లయితే ఇంకా చెమట ఎక్కువ అయ్యి స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి దెర్ ఇస్ సమ్ పీపుల్ సఫర్ ఫ్రమ్ ఎక్సెసివ్ పర్స్పిరేషన్, అంటే ఎక్కువగా స్వెట్ అనేది వస్తుంది. దాన్ని హైపర్ హైడ్రోసిస్ అని అంటారు. సో దీన్ని మనం ఏ విధంగా తగ్గించవచ్చు అంటే గాలి తగిలే విధంగా స్లిప్పర్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకోవడం వల్ల మనం స్మెల్ రాకుండా స్వెట్ని తగ్గించవచ్చు. సో ద నెక్స్ట్ వన్, ఎక్సెస్ స్వెట్టింగ్ విత్ ఆఫెన్సివ్ స్మెల్ ఈజ్ కాల్డ్ బ్రోమిడ్రోసిస్. సో బ్రోమైడ్రోసిస్ అంటే ఏంటిదంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్ విత్ అఫెన్సివ్ స్మెల్. సో స్వెట్టింగ్తో పాటు స్మెల్ కూడా ఉన్నట్లయితే దానిని బ్రోమైడ్రోసిస్ అని అంటారు. సో స్వెట్టింగ్తో పాటు స్మెల్ కూడా ఉన్నట్లయితే దాన్ని బ్రోమైడ్రోసిస్ అంటారు. సో ఓన్లీ స్వెట్టింగ్ ఉన్నట్లయితే దాన్ని హైపర్ హైడ్రోసిస్ అని అంటారు. సో ఎక్సెసివ్ స్వెట్టింగ్ విత్ అఫెన్సివ్ స్మెల్ ఈజ్ కాల్డ్ బ్రోమైడ్రోసిస్. సో ద స్వెట్టింగ్ విత్ smell is called bromidrosis. So it can be treated by the cleaning the feet with the soap and water 2 times a day. సో రోజుకి 2 సార్లు మనం పాదాలను శుభ్రంగా సోప్ తోటి కడిగినట్లయితే మనం దీనిని తగ్గించవచ్చు. సో కడిగిన తర్వాత ఫీట్ పైన బోరిక్ యాసిడ్ లేకపోతే పౌడర్ కానీ వేసినట్లయితే స్మెల్ అనేది రాదు. సో ద నెక్స్ట్ వన్, అవాయిడ్ వాకింగ్ బేర్ ఫుట్ బికాస్ ఇంజురీ ఆర్ ఇన్ఫెక్షన్ కెన్ బి రిజల్ట్. సో చెప్పులు లేకుండా నడిచినట్లయితే ఇన్ఫెక్షన్ లేకపోతే ఇంజురీ అనేది వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెప్పులు ధరించి మనం ఫీట్ ఇన్ఫెక్షన్ని తగ్గించవచ్చు. సో the next is if the patient having any problem with the feet and we should do for the exercises. సో ఫీట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పాదాన్ని ముందుకు ఇట్లా లేపడం కానీ కిందికి అనడం కానీ సర్క్యులర్ మూమెంట్లో మూవ్ చేయడం వల్ల కానీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో ఫీట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద ఫీట్ ఎక్సర్సైజ్ ఇట్ కెన్ బి ఇంప్రూవ్స్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద ఫీట్. సో ఫీట్ అనేది పైకి కిందికి సర్క్యులర్ మూమెంట్లో మూవ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో అదేవిధంగా కొంతమందికి పాదాలు అనేవి చల్లగా అయిపోతుంటాయి చలికాలంలో. సో అలాంటి వారు వార్మ్ సాక్స్ అనేవి ఉంటాయి కదా, సో అలాంటివి ధరించడం వల్ల మనం కోల్డ్ని తగ్గించవచ్చు. సో వామ్గా ఉండే సాక్స్ని ధరించడం వల్ల మనం కోల్డ్ని తగ్గించవచ్చు. సో దిస్ ఇస్ ద కేర్ ఆఫ్ ఫీట్. సో ఇట్ కంప్లీట్స్ ద కేర్ ఆఫ్ ఇయర్స్ అండ్ ద కేర్ ఆఫ్ హ్యాండ్స్, nails and the feet. And now we are going to discuss about the care of hair and care of teeth. So the care of hair also one of the hygiene in the personal hygiene. So there is a care of hair is very important for the individual or the patient. సో కేర్ ఆఫ్ హెయిర్ అనేది ఒక పర్సనల్ హైజీన్లో ఒక భాగం. సో పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్తీగా ఒక ఇండివిజువల్ హెల్తీగా ఉండాలంటే పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పర్సనల్ హైజీన్ లోపల కేర్ ఆఫ్ స్కిన్, కేర్ ఆఫ్ హెయిర్, కేర్ ఆఫ్ టీత్, సో కేర్ ఆఫ్ ఇయర్, సో అవన్నీ పర్సనల్ హైజీన్లో ఇంక్లూడ్ అవుతాయి. సో అందులో కేర్ ఆఫ్ హెయిర్ ఒక ముఖ్య భాగం. సో దెర్ ఇస్ ఏ కేర్ ఆఫ్ హెయిర్ ఇంక్లూడ్స్ ద, అంటే కేర్ ఆఫ్ హెయిర్ అంటే మనం హెయిర్ని కేర్ చేయడం. సో హెయిర్ అంటే ఏ విధంగా కేర్ చేయాలి అంటే మనం వీక్లీ ట్వైస్ అంటే వారానికి 2 సార్లు తలస్నానం అనేది చేయాలి. సో అదేవిధంగా హెయిర్ ఫాల్ అవ్వకుండా మనం ఆయిల్ అనేది యూజ్ చేయాలి. సో ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోవదు. అదేవిధంగా స్కాల్ప్ అనేది డ్రైగా ఉండకుండా ఉంటుంది. సో ఆయిల్ అనేది యూజ్ చేయాలి. ఆయిల్ యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ అనేది డ్రైగా ఉండదు. అదేవిధంగా హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోదు. సో హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ కేర్లో బ్రషింగ్ అండ్ కూంబింగ్ ద హెయిర్ అండ్ ద షాంపూయింగ్ ద హెయిర్. సో మన హెయిర్ కేర్లో బ్రషింగ్ అండ్ కోంబింగ్ ద హెయిర్. సో బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కోంబింగ్ ద హెయిర్. సో హెయిర్ అనేది కోంబ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బ్రష్ చేయడం కూడా
చాలా ఇంపార్టెంట్. సో మనం తలస్నానం చేయడం ఏ విధంగా ఇంపార్టెంట్, అదేవిధంగా మనం హెయిర్ అనేది కోమ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ బ్రషింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్కాల్ప్ లోపల సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో మనం హెయిర్ కోమ్ చేసుకున్నప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్కాల్ప్లో జరుగుతుంది. సో ద హెయిర్ కోంబింగ్ బ్రషింగ్ అనేది ఇట్ స్టిమ్యులేట్స్ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద స్కాల్ప్. సో స్కాల్ప్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగడానికి ఉపయోగపడుతుంది ఈ బ్రషింగ్ అండ్ కోంబింగ్ ద హెయిర్. సో అదేవిధంగా ఇట్ కెన్ బి కోంబింగ్ హెయిర్, ఇట్ హెల్ప్స్ టు అరేంజింగ్ ఆఫ్ ది హెయిర్. అంటే హెయిర్ని మనం అరేంజ్ చేసి మనం మంచిగా నీట్గా జడ వేసుకోవడానికి కూడా కోంబింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దెర్ ఇస్ ఏ బ్రషింగ్ అండ్ కోంబింగ్ ద హెయిర్. సో మనం ఈ బ్రషింగ్ ద్వారా కోంబింగ్ హెయిర్ ద్వారా మనం ఆయిల్ యూజ్ చేసినట్లయితే ఆయిల్ అనేది అది జుట్టు యొక్క మొదల లోపలికి వెళ్ళి స్కాల్ప్ అనేది డ్రైగా ఉండకుండా చూస్తుంది. కాబట్టి ఈ బ్రషింగ్ అని కోంబింగ్ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కేర్ ఆఫ్ హెయిర్లో. సో ద బ్రషింగ్ అండ్ కోంబింగ్ ద హెయిర్ ఇట్ కెన్ బి స్టిమ్యులేట్స్ ద సర్క్యులేషన్ ఆఫ్ ది బ్లడ్ ఇన్ ద scalp and it also helps for the arrangement of the hair, and it can be helps for the brushing and combing the hair, and the oil can be transferred to the head shaft and it prevents the dryness of the scalp. సో ఇది బ్రషింగ్ అండ్ కోంబింగ్ ద్వారా మనం ఆయిల్ అయితే ఏ విధంగా యూజ్ చేస్తామో ఆయిల్ అనేది హెయిర్ యొక్క మొదల లోపలికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి బ్లడ్ స్కాల్ప్ అనేది డ్రైగా ఉండకుండా కాపాడుతుంది. సో ఇట్ ఈస్ ద బ్రషింగ్ అండ్ కోంబింగ్ ద హెయిర్. సో ద నెక్స్ట్ వన్ షాంపూయింగ్ ద హెయిర్. సో షాంపూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం వీక్లీ ట్వైస్ అనేది షాంపూయింగ్ చేసుకోవాలి. సో షాంపూ అనేది ఒక పేషెంట్ అంటే ఇండివిజువల్ ఒక హెల్తీ పర్సన్కి వేరే విధంగా ఉంటుంది, ఒక పేషెంట్కి వేరే విధంగా ఉంటుంది. సో హెల్తీ పర్సన్ ఏం చేస్తారు, తనంత తాను షవర్ అనేది చేసుకోగలుగుతాడు. సో పేషెంట్ ఒకవేళ తనంతట తాను షవర్ చేసుకోలేకపోయినట్లయితే పేషెంట్కి వీల్ చైర్ పైన కూర్చోబెట్టో హెయిర్ మొత్తం బ్యాక్ అనేసి షాంపూయింగ్ అనేది ఇవ్వాలి. సో ఒకవేళ పేషెంట్ స్ట్రెచ్చర్ పైన ఉన్నట్లయితే అదేవిధంగా హెయిర్ మొత్తం బ్యాక్ అనేసి ఒక బకెట్ ఆ విధంగా కింద పెట్టేసి పేషెంట్కి అనేది షాంపూయింగ్ కేర్ అనేది ఇవ్వాలి. సో ఇది షాంపూయింగ్ అనేది ఒక బెడ్ సైడ్ వేరే విధంగా ఉంటుంది. ఒకవేళ పేషెంట్ హెల్తీగా ఉన్నట్లయితే ఇండివిజువల్ ఒకవేళ హెల్తీగా ఉన్నట్లయితే తనంతట తాను షవర్ చేసుకోగలిగినట్లయితే అది షాంపూ చేసుకోవచ్చు. ఒకవేళ పేషెంట్ అనేబుల్ టు డూ ద షాంపూయింగ్ అండ్ we can give the shampooing for the patient at the bedside. సో షాంపూయింగ్ ఒకవేళ పేషెంట్ షాంపూయింగ్ చేసుకోనట్లయితే బెడ్ సైడే మనం పేషెంట్కి షాంపూ కేర్ అనేది ఇవ్వాలి. సో ఇట్ ఈస్ ద కేర్ ఆఫ్ హెయిర్. ఇట్ ఇంక్లూడ్స్ ద బ్రషింగ్ అండ్ ద కోంబింగ్ హెయిర్ and the shampooing the hair. So the next one, care of teeth. So care of teeth also, it is also one of the hygiene in the personal hygiene. So the care of teeth is very important. So without the care and the cavity can be occur in the mouth. So through the mouth the bacteria can be enter into the teeth and it forms the cavity. So the care of teeth is very important and we can prevent the tooth decay by the brushing. So the care of teeth is very important. So the teeth is it can be helpful for the chewing of the food. So it is the mastication. So care of teeth అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం టీత్ పండ్లని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్నట్లయితే బ్యాక్టీరియా అనేది లోపలికి ఎంటర్ అయ్యి టూత్ అనేది డికే అవుతుంది. సో టూత్ అనేది పండ్లు అనేవి ఊడిపోతాయి. కాబట్టి మనం పళ్ళని ఎప్పటికప్పటికి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సో మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి, అదేవిధంగా పడుకోవడానికి ముందు బ్రష్ అనేది చేయాలి. సో పండ్లు అనేది ఈ పళ్ళు అనేవి మనం
ఆహారం నమలడానికి ఉపయోగపడుతుంది. సో దాన్ని మాస్టికేషన్ అని అంటారు. సో టేస్ట్, ఒకవేళ పండ్లు లేనట్లయితే ఆహారం నమలడానికి రాదు, అదేవిధంగా ఫుడ్ యొక్క టేస్ట్ అనేది కూడా తెలియదు. కాబట్టి టీత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద చూయింగ్ ద ఫుడ్, దట్ ఈస్ ద మాస్టికేషన్. సో ద కేర్ ఆఫ్ టీత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So the care of teeth, it includes the dental caries. So the dental caries means dental caries is the most destructive of all dental diseases and leading to cavity formation and tooth decay. సో డెంటల్ డిసీజెస్కి, అన్ని రకాల డెంటల్ డిసీజ్కి ఈ డెంటల్ క్యారీస్ అనేది ఒక కారణం. సో డెంటల్ క్యారీస్ అంటే పండ్ల లోపల క్యావిటీ అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పండ్లు అనేవి పుచ్చిపోయి పండ్లు అనేవి ఊడిపోతాయి. సో దట్ ఈస్ ద డెంటల్ క్యారీస్. సో మనం ఎప్పటికప్పుడు టీత్ని శుభ్రంగా ఉంచుకొని ఏ విధమైన కేర్లెస్ చేయకుండా మనం టీత్ని కాపాడుకున్నట్లయితే ఈ క్యావిటీ అనేది రాకుండా మనం తగ్గించవచ్చు. సో టీత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద చూయింగ్. సో నెక్స్ట్ వన్, periodontal disease. So periodontal disease, it includes the pyorrhea. So in this periodontal disease there is one of the disease, that is the pyorrhea. So this pyorrhea means there is a pus formation around the teeth. So there is a pus formation అంటే పండ్ల చుట్టూ చీము అనేది ఏర్పడుతుంది. కానీ ఇది చీము వల్ల అంటే చీము ఏర్పడింది అని కూడా పేషెంట్కి తెలియదు. సో అట్లా ఉంటుంది అనమాట కండిషన్. సో పయోరియా మీన్స్ దెర్ ఇస్ ఏ pus formation around the teeth. So it develops slowly as it is a painless condition. It remains unnoticed by the patient for a long time. సో ఈ పయోరియా అనేది చాలా స్లోగా డెవలప్ అవుతుంది. సో అదే పెయిన్లెస్ కండిషన్. సో చాలా స్లోగా డెవలప్ అవుతుంది, పెయిన్ అనేది ఉండదు. సో పెయిన్ కూడా ఉండదు, చాలా స్లోగా డెవలప్ అవుతుంది కాబట్టి పేషెంట్కి అనేది తెలియకుండా ఉంటుంది. సో పేషెంట్కి పెయిన్లెస్ అంటే పెయిన్ ఉండదు కాబట్టి ఏం కాలేదు అని అనుకుంటారు. కాబట్టి అది స్లోగా డెవలప్ అవుతుంది, అన్నోటిస్డ్ బై ద పేషెంట్ ఫర్ ఏ లాంగ్ టైం. అంటే లాంగ్ టైం వరకు కూడా పేషెంట్కి ఈ డిసీజ్ ఉంది అని అతను గుర్తుపట్టలేకపోతాడు అనమాట. సో ఇట్ స్లోలీ డెవలప్స్, అంటే స్లోగా డెవలప్ అవుతుంది, ఇంకా పెయిన్లెస్ కండిషన్. దీనివల్ల పేషెంట్ సరిగ్గా గుర్తుపట్టలేకపోతాడు లాంగ్ పీరియడ్ వరకు. సో it is responsible for the more tooth loss than any other single factor. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక పండు కాకుండా మిగతా పళ్ళు కూడా రాలిపోతాయి అన్నమాట. సో సింగిల్ దానితోటి పోయేది, ఇంకా పక్కన ఉన్న పళ్ళు కూడా ఊడిపోతాయి. సో ఇట్ ఈస్ ద పయోరియా వల్ల ఒక పండు కాకుండా ఇంకా దాని పక్కన ఉన్న పళ్ళు కూడా ఊడిపోతాయి అన్నమాట. సో ఇట్ అఫెక్ట్స్ ద సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అండ్ ద సరౌండింగ్ teeth to the extent that a tooth may eventually fall out or have to be removed. So the pyorrhea valla what will happen, so the structures around the teeth it will be affected. So the palla chuttu unna అంటే స్ట్రక్చర్ ఏదైతే గమ్స్ ఉంటాయి, సో పళ్ళ చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో దీనివల్ల పళ్ళు అనేవి ఊడిపోతాయి, లేకపోతే రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద పయోరియా. సో ద పయోరియా మీన్స్ దెర్ ఈస్ ఎ పస్ ఫార్మేషన్ around the teeth and it can be developed very slowly and it can be painless and it can be noticed by the patient, unnoticed by the patient for a long time period. So it is become painless and it can be developed slowly. There is a pus formation around the teeth and it can be unnoticed by the patient for a long time period. So the structures around the teeth this become affected by the pyorrhea. సో పళ్ళ చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ ఏదైతే ఉంటాయో గమ్స్ కానీ అలాంటివి, సో ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పళ్ళు రిమూవ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే పళ్ళు అనేవి ఊడిపోతాయి. సో ఈ పయోరియా వల్ల ఒక పళ్ళు కాకుండా మిగతా పళ్ళు కూడా ఊడిపోయే అవకాశం అని ఉంటుంది. సో ఇట్ ఈస్ ద పెరియోడాంటల్ డిసీజ్, దట్ ఈస్ ద pyorrhea. So there is a dental caries and the pyorrhea. Two conditions can be include in the
care of teeth. So if you are not taking the care for teeth, and what will happen, the cavity can be occur, there is a pyorrhea, means the pus formation around the teeth can be occur. So we should take care of the teeth, so by brushing. So the teeth can be helped for the chewing the food, that is the mastication. So the care of teeth is very important for the personal hygiene. So it is very important for the individual, it is also one of the part in the personal hygiene. So it completes the care of hair.